ఉన్నావా ఏది సంగతి అని భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తన వాళ్ళందరూ అట్టేమీ లేదన్నట్టే ఒప్పుకుంటారుగా. నా భార్య నన్నే తాకాలి, నన్నే ముట్టాలి, నన్నే గణపరచాలి, ఆమె ఇతరులను తాకరాదని అనుకుంటారా అనుకోరా? చేతులు ఎత్తరేమి? నేను 2 చేతులు ఎత్తుతున్నా. ఇడిపోయారు, ఏడే ఉన్నారు, ఇటన్న పోయారా? రైట్. ఏ భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కున్న బలహీనత ఏంటంటే పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి ఆస్కారాలు అవుతాయి, అవకాశాలు అవుతాయి, ఆస్కారం ఇస్తాయి. అందుకే ముందే మనం జాగ్రత్త పడాలి. నీ భర్త నిన్ను సందేహించడానికి వీలు లేనంత క్రమముగా నీవు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలి. నీ భర్త నీ కోసం కష్టపడి సమస్తం సమకూర్చి నీకు సంపాదించి నిన్ను బ్రతికిస్తున్నాడు కనుక నువ్వు ఫస్ట్ దేవుణ్ణి కనపరచాలి, తర్వాత నిన్ను పోషించి ఆదరించి ప్రేమించి నీ సమస్తాన్ని చూసుకుంటున్న నీ భర్తని కనపరచాలి. ఇది గుణవతి అయినటువంటి స్త్రీకి లక్షణం. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతుంటారు, ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏ భర్త అయినా భార్య నుంచి ఆశిస్తాడు ఎంతో కొంత ప్రోత్సాహాన్ని. కానీ ఆయన చూడు ఎట్ట చేశాడో, ఏం చూడు ఎట్ట చేశాడో, నీ బతుకు జడ పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అని పాపం దారుణంగా మాట్లాడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఈ మనిషికి నా మీద ప్రేమ లేదు, సదభిప్రాయం లేదు, మరి నా మీద లేదంటే మరి ఎవరి మీద ఉంది అని వెళ్ళిపోతాడు, నిందకి వెళ్ళిపోతాడు. ఇట్లా కొనక్కొచ్చుకోవటం అంటారు నా భాషలో. ఏంటిది? నోటి తొందరతో, చేతుల తొందరతో దరిద్రాన్ని కొనక్కొచ్చుకోవటం అన్నమాట, నిందల్ని. ఈ నిందలతో నింపబడే విషయం కాదండోయ్. ఇవన్నీ నిష్కారణమైన నిందలు కాదు, మన జిలాకు చేష్టల వల్ల వచ్చిన నిందలు. పచ్చిగా చెప్పాలంటే ఏ చేష్టలో జిలాకు పూసుకుంటే ఏమైద్ది? వచ్చిద్ది. అట్లాగే ఇవన్నీ మన జిలాకు చేష్టల వల్ల మనం తెచ్చుకున్న నిందలు. ఈ నిందలు ఈ లెక్కలోకి రావు. పురుషుడైనా అంతే. ఒక్కొక్కడు భార్య ముందు భార్యను మెచ్చుకోడు, పక్కామను పొగుడుతుంటాడు. అప్పుడు ఆమె డౌట్ పడిద్ది. అర్థమైందా? డౌట్, ఖచ్చితంగా అనుమానం స్టార్ట్ అయ్యిద్ది. కొంతమంది ఊరకనే దొరికిపోతారు. కొంచెం సౌందర్యవంతంగా స్త్రీలు కనపడితే చాలు, ఈ ముఖం తిప్పడం, నోరు తెరిసి చూస్తా నేత్రానందం. చెప్పింది పక్కన మార్కెట్లో కనపడ్డా అంతే, మార్కెట్లో కనపడాను చూస్తూ ఉంటాడు. ఏంటి? ఏం లేదు, వాడెవడో కనపడితే ఎవడు కనపడ్డాడు నాకు తెలుసులే, నీ బతుకు నువ్వు తగలబడతా ముందుకు చావంట. ఏందమ్మా కోపడతావు ఏంది? వాడు ఎవడో కనపడితే పలకరించాము వాడిని. ఎవరు పోయారో నీ ముందు నాకు తెలుసులే. నీ దరిద్ర బుద్ధి, నీ దరిద్ర బతుకు. ఇంటికి వచ్చిందా గొడవ, ఇంటికాడు కూడా అన్నీ పగలగొట్టింది. కొంతమంది అంతే, నేత్రానందం. ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు. చూస్తాను
ఇట్లా పిచ్చి చేష్టాలు చేసి నిందలు తెచ్చుకుని ఆ నిందలు లెక్కలోకి రావు. ఇవన్నీ మనం పనికిమాలిన పనులు చేసుకొని తెచ్చుకునే నిందలు ఇవి. ఈ నిందలకు మనమే బాధ్యులం. వీటి వల్ల మనకి దీవెన రాదు, దేవుడు స్పందించి ఏదో మనకు ఆశ్చర్యకార్యాలు కూడా చేయడు. మహా చేస్తే ఏం చేస్తాడు తెలుసా? సిగ్గు బుద్ధి రెండు వచ్చేటట్టు ఇట్లా వాక్యం నుంచి గద్దిస్తాడు. సిగ్గు తెచ్చుకొని పద్ధతులు మార్చుకోమని చెబుతాడు. ఇక అంతకుమించి ఏం చేయడు. కానీ ఇంకొక టైపు నింద ఉంది. ఏదో గల్లిచ్చారా రే, ఏం గల్లిచ్చారా? ఆడ గల్లిచ్చారా? మారింది అది. సరే చూసుకోండి, అది కొంచెం బ్యాలెన్స్ చేయండి. రైట్, దేవునికి స్తోత్రం. అట్ట ఇంకేం చేయొద్దు, దాన్ని పక్కన పడేసి వాక్యం వినరు. నువ్వు మీరు కూడా వాక్యం వినండి. ఏదైనా తేడా ఉండి నేను చెబుతా, ప్రశాంతంగా వాక్యం వినండి, అంతే, వదిలేసేయండి దాన్ని. స్తోత్రం చెప్పండి. ఏం అంత నీరసంగా ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. అది మన సౌండ్. ఎంత ఎండాకాలం అయినా సరే సౌండ్ మారకూడదు. అరిసి నీరసం వచ్చినా సరే కూటమైనా గట్టి కూడా అన్నం తింటాం. కాబట్టి గట్టిగా అరుద్దాం యేసునామంలో, ప్రభువుని స్తుతిస్తూ. ఎక్కడికి వచ్చి ఆగామండి? నిందలు రెండు రకాలని చెప్పాను. ఒకటి జిలాకు చేష్టల వల్ల తెచ్చుకునే నింద, రెండవది దేవుని బట్టి కలిగే నింద. ఇప్పుడు కొంతమందికి నేను శత్రువుని, ఎంత శత్రుత్వం అంటే నేను చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తుంటారు కొంతమంది మతోన్మాదులు. చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్న నంబర్ 1లో ఉన్నాడు షాలేంరాజు అనేవాడు. కలవరపోతున్నారు బిడ్డలు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే, ఫేస్బుక్లో అయితే, యూట్యూబ్లో అయితే, ఎక్కడ చూసినా వాడు ఒక్కసారి నొక్కాడంటే ఇక పోతా ఉంటాయి. వాడు ఉద్దరం మొర్రు అన్న పోతుంటాయి. అందులో దేవుడి కృపను బట్టి మన వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. చాలామంది వీడియోస్ అన్నీ మంచి ముక్కలన్నీ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఏదో ప్రజలకు ఆదరిస్తుంది, ఏదో ఒక విషయంలో వాళ్ళని చైతన్యం చేస్తున్నట్టుగా, పాపం స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి అన్నట్టుగా వీడియోలు లైన్ చేసుకుంటున్నారు. సరే, ఎవరి తిప్పలు వాళ్ళవి. ఈ పని విస్తారంగా జరుగుతుంది. అన్యులు సైతం ఆలోచనలో పడుతున్నారు ఈ మాటలు విన్నప్పుడు. ఇది కొంతమందికి పెద్ద తలపోటుగా మారింది. దాని ఫలితంగా కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో శత్రువులుగా మారతారు. కొంతమంది సాటి సేవకుల్లోనే కొంతమంది ద్వేషాన్ని కలిగి ఉన్నారు. అది ఇంట్లో వ్యవహారం. సేవకులు కాబట్టి ఏ కారణమైనా నా మీద దురభిప్రాయం ఉండి ద్వేషిస్తే అవసరమైతే లాగి ఒకటిచ్చి దేవుళ్ళు ఏం చేస్తాడు. లేకపోతే ఆఖరికి మంచాన పడ్డప్పుడైనా ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. ఫలానోడిని నేను తిట్టానని, ఫలానోడి మీద అబద్ధ ప్రచారాలు చేశానని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఇంటి వాళ్ళ విషయంలో చింత లేదు, ఎన్నన్నది ఇట్టుకొని పర్వాలేదు. ఇప్పుడు బయట వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు, క్రైస్తవేతరులు చేసేటువంటి ప్రచారాలు, ఇవి మనకి పరలోకములో అధిక ఫలమును తెచ్చిపెట్టేవి. మీకు పరలోకములో అధిక ఫలం కావాలా? ఎంతమందికి కావాలి? పరలోకంలో అధిక ఫలం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి.